వార్ 2 సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి మీరు ఈ రివ్యూ చూసి కూడా సినిమాకి హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ రివ్యూ కొంచెం లేట్ అయింది, దానికి మీరు క్షమించండి. అండ్ ఇక సినిమా గురించి మాట్లాడాలంటే 3 గంటల సేపు సినిమా చూసొచ్చాక నాకు అనిపించింది ఏంటంటే అయన్ ముఖర్జీ ఎన్టీఆర్ని దృష్టిలో పెట్టుకొని చాలా బాగా తీశాడు సినిమాని. అండ్ నేను ఈ సినిమాకి వెళ్లే ముందు ఎన్టీఆర్ని ఎక్కడైనా తక్కువగా చూపిస్తాడు, రితిక్ రోషన్ మెయిన్ లీడ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ సినిమా చూశాక అలా లేదు, ఇద్దరిని ఈక్వల్ గా చూపించడానికి ట్రై చేశారు అండ్ ఈక్వల్ గా చూపించారు. అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని సినిమా చూడొచ్చు. అండ్ ఇక సినిమా గురించి మాట్లాడాలంటే స్టోరీ రొటీన్ గా ఉన్నా కూడా అయన్ ముఖర్జీ స్థాయికి మించి ఈ సినిమా తీశాడనే చెప్పాలి. చాలా చోట్ల షార్ట్స్ ఉంటాయి, కొన్ని రేస్ సీన్స్ అండ్ కార్ చేసింగ్ సీన్స్, ట్రైన్ సీన్స్, ఇవన్నీ చాలా వరకు ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఎన్టీఆర్ బాలీవుడ్ లో ల్యాండింగ్ పర్ఫెక్ట్ గా జరిగిందనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్ అయిన 10 minutes నుంచి సినిమా ఎండింగ్ వరకు ఎన్టీఆర్ మొత్తం ఉంటాడు. ఎక్కడ కూడా తక్కువ ఎక్కువ ఏముండదు, కాబట్టి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. తెలుగు డబ్బింగ్ అక్కడక్కడ కొంచెం లిప్సింక్ సరిగ్గా లేదనిపించింది కొంతమంది యాక్టర్స్వి. బట్ ఓవరాల్ గా బీజిఎం అండ్ మ్యూజిక్ అదిరిపోయింది సినిమాలో. అండ్ కియారా అద్వానీ, హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో నెగటివ్ రివ్యూస్ అసలు నమ్మకండి, సినిమా అదిరిపోయింది. ఎస్ట్రాజ్ ఫిలిమ్స్ లో ఫస్ట్ తెలుగు యాక్టర్ ఎన్టీఆర్, అది కూడా మెయిన్ లీడ్ గా చేయడం అండ్ అదే మనకు ఒక గర్వకారణమైన విషయం. అండ్ ఇంకా సినిమాలో మనం నెగిటివ్స్ ఎత్తుకుంటూ కూర్చోకూడదు, సినిమా అదిరిపోయింది. బాలీవుడ్ లో ఎన్టీఆర్ ల్యాండింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటారు? కమెంట్ చేయండి. సినిమా చూస్తే ఎలా ఉందో చెప్పండి. అండ్ వీడియో ఒక లైక్ వేసుకోండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.